సీఎం గారికి నమస్కారాలు సార్. మేము ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఈ విద్వాన్ విశారద డిగ్రీల మీదనే ట్రైనింగ్ చేసినాం సార్. ఎంట్రన్స్ రాసినాం, అందులో మెరిట్ వచ్చి ట్రైనింగ్ చేసినాం. గవర్నమెంట్ కాలేజీలలో గవర్నమెంట్ వాళ్ళే మాకు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చారు, స్కాలర్షిప్ ఇచ్చారు, టెట్ నిర్వహించారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ వచ్చిన తర్వాత కూడా నిర్వహించారు. దానికి విద్యార్హత విద్వాన్ విశారద డిగ్రీలే. విద్వాన్ విశారద రాసిన వాళ్ళే టెట్ మన డిఎస్సి రాశారు సార్. అందులో మేము టాపర్స్. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ స్టేట్ టాపర్స్ సార్. మాకు చాలా అన్యాయం జరుగుతుంది సార్. మీరు స్పందించాలి. మేము తిరగని అధికారి లేదు, తిరగని ఆఫీస్ లేదు సార్. మీరు స్పందించి వెంటనే మాకు న్యాయం చేయాలి సార్. న్యాయమైన డిమాండ్ అడుగుతున్నాం మేము. మీరు పరిష్కరిస్తారా లేదంటే మాకు చావే గతి. ఎందుకంటే సార్ 44 సంవత్సరాలు మీరు వయోపరిమితి పెట్టారు. 44 సంవత్సరాలు కూడా దాటిపోతుంది. 44 సంవత్సరాలు డిఎస్సి రాసిన తర్వాత ఇప్పటికి 3 సంవత్సరాలు అయింది. 47 సంవత్సరాల వయసులో సార్ ఏం సంపాదిస్తాం, ఏం పోషిస్తాం పిల్లలను? సార్ మీరు ఆలోచించండి. ఎంతోమందికి, కొన్ని వేల లక్షల మందికి మీరు సహాయ సహకారం అందించారు. ఒక్కసారి మా దృష్టిని, ఒక్కసారి మా సమస్యను చూడండి సార్, ఆలోచించండి. అన్ని రకాలటువంటి డిపార్ట్మెంట్ తరఫు నుంచి లీగల్ ఒపీనియన్ ఉన్నాయి, అన్నీ మాకు అనుకూలంగా ఉన్నాయి. దయచేసి మా విషయం మీరు స్పందించి సానుకూలంగా నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాం సార్. ధన్యవాదాలు సార్.